ఇప్పుడు ఈ కామర్స్ ద్వారా ఎంఎస్ఎంఈకి వ్యాపారం పెరుగుతుందా సార్? ఈ కామర్స్ అయితే ఏమవుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వస్తువులు తయారు చేస్తారు. కొనేటోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు వాళ్ళ దగ్గర, ఎప్పుడైనా సప్లయర్స్ వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తీసుకుంటారు, వేరే చోట అమ్ముకుంటారు. వీళ్ళు 10 రూపాయలకు అమ్మితే వాళ్ళు 20, 50 ఎంతకన్నా అమ్ముకోవచ్చు, 15 కన్నా ఎంతకన్నా అమ్ముకోవచ్చు. ఇలా కంట్రోల్ ఉండదు. ఇక దానికోసం ఈ కామర్స్లో ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ ఓఎన్డిసి ప్లాట్ఫామ్ దాని కొరకే ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే నీవు తయారు చేసిన చిన్న వస్తువులు, మౌస్ కావచ్చు, కళ్ళద్దాలు కావచ్చు, పెన్స్ కావచ్చు, ఏవైనా కానీ దాంట్లో ప్లాట్ఫామ్ పెట్టేసి ఆ రేట్ పెట్టేసినా కానీ కాంటాక్ట్ నెంబర్ పెట్టినా కానీ పర్చేస్ అవసరం ఉన్న వాళ్ళు మీకు ఆర్డర్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్లింగ్ సెక్షన్ వేరే ఉంది. ఓకే, ఆర్డర్ కన్ఫర్మ్ కాగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు వాళ్ళకి. మళ్ళీ అక్కడి నుంచి పేమెంట్ కూడా వీళ్ళకి వచ్చేట్టు చేస్తారు. అది హ్యాండ్ హోల్డింగ్ సెక్షన్స్. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఎంఎస్ఎంఈ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మహిళా వసతి గృహంలో ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఇండస్ట్రీస్ ఉత్పత్తి రంగాన్ని కూడా ఉత్పత్తి రంగంలో సపోర్ట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని సపోర్ట్ చేయాలంటే వాళ్ళకు ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ కొరకు హాస్టల్స్ మెయింటైన్ చేయడం, క్రెచెస్ అంటే పిల్లలతో ఉంటారు కదా, పిల్లలు లుక్ ఆఫ్టర్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే. తర్వాత ఎంఎస్ఎంఈ కావాల్సిన ఏదైనా మ్యానుఫ్యాక్చర్ కావాల్సిన స్కిల్లింగ్ అంటే యూత్ ఉంటారు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, ఆ ట్రైనింగ్ అప్గ్రేడ్ చేయడం ఎంఎస్ఎంఈ. తర్వాత దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరగాలి వాళ్ళకి. దాని తర్వాత 9 బడ్జెట్ ప్రయారిటీస్ అన్నారు. ముఖ్యమైన 9 బడ్జెట్ ప్రయారిటీస్ ఏంటంటే అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అంటే వ్యవసాయము, ఉపాధి కల్పన, ఏది స్కిల్లింగ్ అంటే దాన్ని స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఇంక్లూజివ్ సోషల్ జస్టిస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్, ఉత్పత్తి రంగము, సేవలు, తర్వాత అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ అంటే పవర్ ప్రాబ్లం లేకుండా చూడటము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్, రీసెర్చ్, ఇవన్నీ కూడా ఈ ఒక బడ్జెట్లో అతి ముఖ్యమైన భాగాలుగా తీసుకోవడం జరిగిందనమాట. దీని ప్రకారము మనకు ఎక్కువ మంది బడ్జెట్లో ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫార్మ్ టు ఫోక్ ఎకానమీ అంటే రైతుల దగ్గర నుంచి వినియోగదారుడి. ఫోక్ అంటే మనము స్పూన్ వాడతాం కదా, ఇది స్పూన్ అన్నమాట. ఫామ్ అంటే రైతు, వ్యవసాయ భూమి నుంచి అక్కడికి చేరే విధంగా మధ్యలో ఏమేమి ఉండాలి. ఓకే ఓకే. ఏమవుతుంటే వ్యవసాయానికి వచ్చేసరికల్లా 7 to 8 మిడిల్ మెన్ ఉంటారు. రైతు దగ్గర నుంచి కొనేవాళ్ళు, లోకల్ కొనేవాళ్ళు, మళ్ళీ ఇంకోళ్ళు సప్లై కొనేవాళ్ళు, ఇట్లా కొనేవాళ్ళు కొన్ని చివరికి వినియోగ 8 layers అవుతారు. ఒక్కొక్కరు 5% వేసుకున్న 40% పెరుగుతుంది. కానీ రైతుకి వచ్చేది వినియోగం తగ్గేది లేదు. అందుకని చెప్పి మిడిల్ మెన్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ కామర్స్ సపోర్ట్ తోటి ఈ ఫార్మ్ టు ఫోక్ దాన్ని కాన్సెప్ట్ అనమాట. మీరు పండించిన పంటల్ని ఓఎన్డిసి ప్లాట్ఫామ్లో ఉంచండి, కొనేవాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. వాళ్ళు ఆర్డర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా సప్లై చేసేవాళ్ళు, డెలివరీ చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు పప్పులు ఇంకా నూనె గింజలు దీనికి కూడా ప్రత్యేక ప్రోత్సాహం ఉందా సార్? అయితే మన దగ్గర ఇండియాకి వచ్చేసరికల్లా మనం చాలా వరకు కొన్ని పంటలు బాగా పండుతాయి. షుగర్ కేన్ కానీ, వీట్ కానీ, గోధుమలు కానీ, ప్యాడీ, వరి ఎక్కువ పండుతాయి. అవి మిగతా పంటలు మనకి ఎక్కువ, మిగతా పంటలు కూడా అవసరం ఉన్నాయి. ఇప్పుడు పప్పు దినుసులు కానీ, ఆయిల్ సీడ్స్ కానీ మనకు అవసరం ఉంటాయి. ఆ పంటలు తక్కువగా ఉన్నాయి. అయితే వాటిని ప్రోత్సహించాలి. మనం ఎప్పుడు వీటి మీద విదేశాల మీద దిగుమతి కూడా ఆధారపడుతుంది. ఎక్కువ మలేషియా ఇలాంటి కంట్రీస్ మీద ఆధారపడుతుంటారు. దాని మీద ఆధారపడకుండా మన దగ్గరనే పండించే ఉద్దేశంతో ఈ పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్ పంటల కొరకు రైతుల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంగా దానికి కొన్ని సబ్సిడీలు ఇవ్వడం, ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం కూడా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో రైతులకి దాని గురించిన సమాచారం ఇవ్వడం, తర్వాత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, తర్వాత కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ అంటే ఊరు మధ్యలో కూడా అంటే విలేజెస్ మధ్యలో, వ్యవసాయం మధ్యలో కనెక్టివిటీ పెంచడం, అంటే కమ్యూనికేషన్ పెంచడం, కమ్యూనిటీ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ పెంచడం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. కూరగాయలు కూడా అభివృద్ధి ప్రోత్సాహం పెరిగిందా సార్? ఎస్. కూరగాయలు కూడా ఇప్పుడు మనకు ఏంటంటే మనము తినే దాంట్లో చాలా వరకు మాకు ఏంటంటే సరికల్లా కూరగాయల దాంట్లో కూడా చాలా తొందరగా పెరిష్ అవుతాయి, అంటే చెడిపోతాయి అన్నమాట.
ఓకే 24 hours దాటితే చెడిపోతాయి. కాపాడాలి వాటిని, ఇట్లా ఫ్రిడ్జ్లో ఉంచడమా లేకపోతే ఎక్కడికో జాగ్రత్తగా కాపాడుతూనే ఉంటుంది. ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది, ఇప్పుడు కడిగి చెడిపోతాయంట. కాబట్టి వాటికి తొందరగా వస్తే పంట తొందరగా చెడిపోతుంది. మళ్ళీ అవసరం మాత్రం రోజు ఉంటుంది అట్లా. అలాంటి వాటిని ప్రోత్సహించాలి. తర్వాత అదే మాదిరిగా మరి అయితే ఫుడ్ వేస్టేజ్ ఉందో, అంటే ఫంక్షన్స్లో కానీ లేకపోతే ఎక్స్ట్రా తీసుకోవడం వేస్ట్ చేయడం కానీ, వాడకుండా మిస్యూజ్ అంటే ఎక్కువ వడ్డించుకోవడం, ఎక్కువ వేస్ట్ చేయడం కానీ, ఇలాంటివి కూడా డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో. ఇంకోటి క్రాప్ లాస్. క్రాప్ లాస్ అంటే పంట పండిన తర్వాత రైతు చేరడానికి మధ్యలో కింద పడిపోవడం కానీ, లేకపోతే దానికి ఏమవుతుందంటే సెకండ్ డ్యామేజ్ కావడం కానీ, వర్షాలు కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా చెడిపోతుంది. అది ఇలాంటి వాటిని ఇది ఇంచుమించు 40% ఉంది వేస్టేజ్. ఆ వేస్టేజ్ తగ్గించాలనే ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వము గోడౌన్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ ఇవన్నీ చేయడం జరిగిందనమాట. దాంతోపాటుగా క్లైమేట్ యొక్క ఇది ఉంటాయి కదా, వాతావరణ మార్పు వల్ల వర్షాలు రావడం కానీ, వరదలు రావడం కానీ, కాలిపోవడం కానీ, ఇలాంటి గాలి వల్ల పంటలు నష్టపోవడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా అలాంటి వాటిని తగ్గించడానికి, నష్టాన్ని తగ్గించడానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కానీ, తర్వాత ఇలాంటివన్నీ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బడ్జెట్లో చేయడం జరిగింది. అదే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గరీబ్ అంటే పావర్టీని తగ్గించాలి, వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడే విధంగా తయారు చేయాలి ప్రజల్ని అనే విధంగా ఈ బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆహారం ఉంది కదా సార్, ఈ ఆహారం హుదా కాకుండా ఏదన్నా చెల్లింపు చర్యలు ఏదన్నా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వృధా అనేది క్రాప్ లాస్ ఒకటి సార్, ఇంతకుముందు చెప్పినట్టుగా పడిపోవడము, పంట నష్టం జరగడము, వరదలు రావడం కానీ, కాలిపోవడం కానీ ఇలాంటివి జరగడం ఒకటి. ఇంకోటి ఏంటంటే వేస్ట్, మనం ఎక్కువ తీసుకొని తక్కువ తినడం, మిగతా వేస్ట్ చేయడం అదొకటి. తర్వాత స్పాయిల్ కావడం, ఇంతకుముందు చెప్పినట్టుగా పంటలు ఒక రోజు కాగానే అవి చెడిపోవడం, కుళ్ళిపోవడం లాంటివి, అలాంటివి కాకుండా చూడటం, ఇవన్నీ తగ్గించుతూ ఉండాలి. ఎంతలా మొత్తం తీసేయలేము, తగ్గించగలగాలి. తగ్గిస్తే 40% అంటే మనకు 10% వచ్చే 30% మిగులుతుంది మనకు. ఓకే. అదేవిధంగా అవసరమైన పంటలు రావాలి, అవసరమైన పంటలు ఎక్కువగా ఉన్న పంటలు తగ్గించుకునే అవకాశం ఉండాలి. తర్వాత ఆర్గానిక్ కావాలి అంటే ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలి, మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి, అది కూడా చూడాలి. మళ్ళీ అలాగే రైతులకు ఆదాయం వచ్చేది ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఇవన్నిటితో పాటుగా ప్రజల యొక్క ఆదాయ వనరులు పెంచాలి. ఇది బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం.